శ్రీ గురుభ్యో నమ. చిన్ననాటి చందమామ కథలకు స్వాగతం. ఈనాటి కథ శీర్షిక రెడ్డొచ్చే మొదలాడు. పూర్వం రెడ్డి సీమలో ఒక చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామంలో ఎక్కువగా రెడ్లు ఉండేవారు. రెడ్లలో లక్షాధికారి మొదలు భిక్షాధికారి వరకు కష్టపడి పనిచేయవలసిందే కాని ఒక్క క్షణమైన వృధా కాలక్షేపం చేయరు. వాళ్లకు ప్రొద్దున్న మొదలు సాయంకాలం వరకు పొలం పని చూడడం, పాలు పితుక్కోవడం, దూడలకు గ్రాసం సమకూర్చడం వీటితోనే సరిపోతుంది. ఇంటికి చేరుకునేసరికి రాత్రి 8 గంటలు కూడా అవుతూ ఉంటుంది. అప్పుడు స్నానం భోజనం చేసుకుని రామాలయం దగ్గరకో మున్సబుల్ గారి దగ్గరకో పెద్ద గచ్చరుగు మీదకో చేరుకుంటూ ఉంటారు నలుగురును. అక్కడి నుంచి వ్యవసాయపు బోగట్టాలు ఊళ్ళో మంచి చెడ్డలు చర్చించి ముచ్చటించుకునేసరికి 10:30 11 అవుతుంది. అదంతా అయిన తర్వాత ఎవళ్ళిళ్లకు వాళ్ళు పోయి నిశ్చింతగా నిద్రపోతారు. మళ్ళీ కోడి కూసిందంటే లేచి పొలాల్లోకి పోవలసిందే. ఇలా ఐకమత్యంతో అన్యోన్యంతో అన్నాదమ్ముల్లాగా మెలుగుతూ ఆ గ్రామంలో రెడ్లందరూ ఒక్క తాటిపై నడుస్తూ ఉండేవారు. పండగ పబ్బం వచ్చిందంటే హరికథలు కాలక్షేపాలు జరిపించి ఊరి మొత్తం మీద చందాలు వేసుకుని విద్వాంసుల్ని సన్మానించేవారు. ఇలాగే ఒక ఏడు సంక్రాంతికి గ్రామ పెద్దలు నలుగురు కూడి ఈ సంవత్సరం వేడుకలు వినోదాలు ఏమి జరిపిద్దామా అని అనుకుని తోలుబొమ్మలాట ఏర్పాటు చేశారు. ఆనాటి రాత్రి 7 గంటలు మొదలుకుని రామకోవెల దగ్గర పందిర్లోకి వచ్చే జనం ఇసుక వేస్తే రాలకుండా ఉంది. 8 9 గంటలకల్లా పిన్న పెద్ద ఇంచుమించు అందరూ వచ్చేసి కూర్చున్నారన్నమాటే. అదిగో ఇదిగో అంటూ తీరా ఆట మొదలెట్టేసరికి 10 కొట్టింది. ఎలా అయితే తెర మీదకు బంగారక్క జుట్టుపోలుగాడు ఎక్కారు. వాళ్ల సంభాషణలు వింటూ ఉంటే జనానికి పొట్ట చెక్కల ఏట్టు నవ్వొచ్చింది. మీసాలు మెలితిప్పుతూ కూర్చుని ఉన్న రెడ్డి పెద్దలు కూడా చాలా ఆనందించి అయితే ఇక కథలోకి దిగుదాం అన్నారు. బొమ్మల విద్వాంసులు సరేనంటూ భారతంలోంచి శశిరేఖా పరిణయం కథ జరగబోతుందని చెప్పి రాగాలాపన మొదలుపెట్టారు. తీరా కథ ప్రారంభించేసరికి రత్నాల రామిరెడ్డి గారు చక్కా వచ్చారు. రామిరెడ్డి గారంటే సామాన్యులా ఏం? గ్రామం అంతా ఆయన డబ్బు మీద బ్రతుకుతున్నదాయే. ఆయన అప్పిస్తేనే పొయ్యిలో పిల్లి గదులుతుంది 100కి 90 మందికి. రామిరెడ్డి గారు వస్తూనే కొద్దిగా లావాదేవీలు ఉండడం చేత ఆలస్యమైంది అంటూ సభలోకి ప్రవేశించారు. దానికేంలేండి, రండి రండి రామిరెడ్డి గారు అంటూ ఆయన్ని ఆహ్వానించి తీసుకెళ్లి ముందు వరుసలో కూర్చోబెట్టారు. అందరూ వచ్చేసినట్టే ఇంకా కానియండి అని సభ చెప్పేసరికి బొమ్మల విద్వాంసుడు మళ్లీ విఘ్నేశ్వర పూజ చేసి బంగారక్కను జుట్టుపోలిగాడిని తెర మీదకి ఎక్కించాడు. విద్వాంసుడు రాగాలాపన చేసి మళ్లీ కథ ప్రారంభించడంతో వైద్యుల వెంకటరెడ్డి గారు చక్కా వచ్చారు. గ్రామం మొత్తం మీద ఎవళ్ళు కాస్త జిర్రుమన్నా వెంకటరెడ్డి గారి చేయి తగిలితే గాని బతికే లేదు. అటువంటప్పుడు ఆయనకు ప్రత్యేకించి తగిన మర్యాద జరగకపోయిందంటే మరేమన్నా ఉందా? కొంప మునిగిపోతుంది గాని. ఊళ్ళో కేసులు చూసుకుని వచ్చేటప్పటికి వేళయింది. ఎంత పెందరాళ్లే తెములుదామనుకున్నా తీరిక దొరకడమే కష్టమైపోతున్నది. ఎవళ్ళని కాదనటం అని ఆయన అనటం పూర్తిగా చేయకుండానే దానికేం లేండి, దయచేయండి డాక్టర్ గారు అంటూ ఆయన్ని గౌరవించి తీసుకుపోయి ముందు వరుసలో కూర్చోబెట్టారు. ఇక రావాల్సిన వారెవరూ కనపడరు, కానియండి అని చెప్పేసరికి మళ్లీ గణపతి పూజ జరిగింది. బంగారక్క జుట్టుపోలిగాడు బొమ్మలు తెర మీదకి ఎక్కాయి. అందరూ విరగబడి నవ్వారు. విద్వాంసుడు మళ్లీ ఓసారి రాగాలాపన చేసి సరాసరి శశిరేఖా పరిణయం కథ ఎత్తుకున్నాడు. ఇంతలో పులమల పుల్లారెడ్డి గారు బయలుదేరి వస్తున్నట్టు సభ్యులలో గుసగుసలు బయలుదేరినాయి. పుల్లారెడ్డి గారంటే గ్రామానికి అంతటికి భీష్ముని లాంటి వారు. 125 నిండిన వయోవృద్ధుడు, జ్ఞానవృద్ధుడును. ఆయన మాటంటే ఆబాల గోపాలము భక్తితో శిరస వహిస్తారు. అందుచేత కొంతమంది పెద్దలు ఎదురెళ్లి ఆయనను తోడుకుని వచ్చారు. సభలో ఇదిగో వస్తున్నారు రెడ్డిగారు పుల్లారెడ్డి గారు అని కోలాహలం మొదలైంది. ఆయన ఆలస్యమైనందుకు నొచ్చుకుంటూ అయ్యో ఆట మొదలెట్టారు కాబోలునే, ఎంతవరకు అయిందేమిటి అన్నారు. అబ్బే మరేం పర్వాలేదులేండి, ఎంతవరకు అయితేనేమిటి అని సర్ది చెబుతూ వృద్ధుడైన పుల్లారెడ్డి గారి గౌరవం చేసి తీసుకెళ్లి ముందు వరుసలో కూర్చోబెట్టారు. మళ్లీ సభ పెద్ద రావాల్సిన వారందరూ వచ్చినట్టే, ఇక ఈసారి మొదలెట్టొచ్చు అన్నాడు. బొమ్మల విద్వాంసుడు మళ్లీ పూజ చేసి బంగారక్క జుట్టుపోలిగాడు బొమ్మలు తెర మీదకి ఎక్కించారు. మళ్లీ రాగాలాపన చేసి శశిరేఖా పరిణయం కథ ఈసారి జోరుగా ప్రారంభించారు. కానీ చిత్రం ఏమిటంటే విద్వాంసుడు కథ ప్రారంభించేసరికల్లా మళ్లీ ఒక రెడ్డి గారు రావటం, వారిని ఉచిత మర్యాదలతో సత్కరించి ముందు వరుసలో కూర్చోబెడుతూ ఉండడం,
ఇలా మరికొంతసేపు కలాపం జరుగుతూ వచ్చింది. అప్పటికి వేగుచుక్క పొడిచింది, తొలికోడి కూసింది. వేళయిందంటూ రెడ్లందరూ లేచి ఎవరి మానాన వాళ్ళు పొలం పనికి వెళ్ళిపోయారు. బొమ్మలాట కథ కథగానే నిలిచిపోయింది. నిలిచిపోక మరేం జరుగుతుంది? కాస్తో కూస్తో కథ జరిగేటప్పటికల్లా ఏ రెడ్డిగారో చక్కా రావటం, అదిగో రెడ్డిగారు వచ్చారు మళ్ళీ మొదలెట్టండి అనటం, అలా చుక్క పొడిచే వరకు ఒక్కొక్కళ్ళే వస్తూ ఉండి ఎప్పటికప్పుడు కథ మళ్ళీ కొత్తగా ప్రారంభించేసరికి తెల్లారిపోయింది. ఎవరి పనులకు వాళ్ళు వెళ్ళిపోవలసి వచ్చింది. అప్పటి నుంచి ఎవరైనా ఒక పని ప్రారంభించి మధ్యలో ఆపివేసి మళ్ళీ మొదలెడుతూ ఉంటే రెడ్డొచ్చే మొదలాడరా అని అనటం పరిపాటయింది. ఈ మాటే తెలుగునాట సామెతగా పరిణమించి శాశ్వతంగా నిలిచిపోయింది. ఇంతటితో ఈ కథ కంచికి మనం ఇంటికి.